ఏమైంది? చెప్పా కదా, కడుపులో తిప్పుతోందని. తిన్నది అరగలేదనుకుంటా, వాంతి అయింది. ఆనంది, అశ్విన్ వచ్చాడే. బయట వెయిట్ చేస్తున్నాడు. అశ్విన్ వచ్చాడా? ఇప్పుడు అశ్విన్ కళ్ళలోకి చూస్తూ మాట్లాడే ధైర్యం నాకు లేదు. తనని వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళి మాట్లాడొచ్చుగా. అశ్విన్తో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటపడేదానివి. ఇప్పుడేంటి ఇలా కొత్తగా? కళ్ళు తిరుగుతున్నాయే. నిలబడి తనతో మాట్లాడే ఓపిక లేదు. తనకి ఫోన్ చేస్తాను అని చెప్పి పంపించేసే. సరే, నీ ఇష్టం. నువ్వు రా ఆనంది. గాయత్రి, ఆనంది ఏది? రాలేదు. ఎందుకు రాలేనంది? ఏ? దానికి కళ్ళు తిరుగుతున్నాయంట. నీతో మాట్లాడే ఓపిక లేదంట. ఏమన్నా తిందా లేదా ఇంతకి? టిఫిన్ తింది. పాపం అది డైజెస్ట్ కాలేదనుకుంటా, వామిటింగ్ అయ్యింది. అది సరే, రిపోర్ట్లో ఏముందో మీరు చూసారా? లేదు అశ్విన్, ఆనంది చాలా నీరసంగా ఉందని, తనకు ఒంట్లో శక్తి లేదని, రక్తం కూడా తక్కువ ఉందని మహేష్ గారితో డాక్టర్ చెప్పారంట. అవునవును, మహేష్ సార్ నాతో కూడా చెప్పారు. ఆనంది కనీసం హాస్పిటల్కి వెళ్ళింది కూడా నాతో చెప్పలేదు. పోనీ ఇప్పుడైనా కలిసి మాట్లాడదామంటే తనకి బాలేదంటున్నావుగా. ఆనంది కూడా నీతో మాట్లాడలేకపోయినందుకు చాలా ఫీల్ అవుతుంది. కనీసం ఫోన్ అయినా చేయమని చెప్తావా? తనే చేస్తానని చెప్పింది. గాయత్రి, ఆనందిని జాగ్రత్తగా చూసుకోండి. మంచి ఫుడ్ పెట్టి టైంకి టాబ్లెట్లు ఇస్తూ ఉండండి. అలాగే అశ్విన్, తనని కంటికి రెప్పలా చూసుకుంటాం. చాలా సరే గాయత్రి, వెళ్ళొస్తాను. ఆనంది జాగ్రత్త. ఏంటే ఇది? మీ అన్నయ్య ఎప్పుడో పొద్దుననగా ఆనంది కోసం వెళ్ళాడు, ఇంకా రాలేదు. అదిగో అన్నయ్య వచ్చేసాడు. అశ్విన్, ఆనంది కనిపించిందా? కంపెనీకి వెళ్లకుండా, హాస్టల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిందిరా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆనందిని ఆటో డాష్ ఇచ్చిందంటమ్మా. సమయానికి ఆధార్లోనే వెళ్తున్న మహేష్ సార్ ఆనందిని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆనందిని ఆటో గుద్దిందా? అవునమ్మా. ఇప్పుడు ఎలా ఉందిరా? హాస్పిటల్లోనే ఉందా? పద, ఆనందిని చూసొద్దాం. అమ్మా అమ్మా, ఆనంది ఇప్పుడు హాస్పిటల్లో లేదు, హాస్టల్కి వెళ్ళింది. అసలు ఆనంద్ ఎక్కడికి వెళ్తుందంట? హాస్పిటల్కే. ఎందుకురా? అంతకుముందు తను చూపించుకున్న హాస్పిటల్లో రిపోర్ట్స్ మీద నమ్మకం లేక మళ్ళీ టెస్ట్ చేయించుకుందామని వెళ్ళిందనుకుంటా. అనుకుంటా అంటావేంట్రా? అంటే నీకు తెలీదా? తెలీదమ్మా. అదేంట్రా? అసలు ఆ రిపోర్ట్లో ఏముందో, ఆనంది మళ్ళీ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళిందో, ఎందుకు ఆ టెస్ట్ చేయించుకుంటుందో ఏది నాకు తెలీదమ్మా. అయ్యో, కనీసం ఆనంది కూడా ఫోన్ చేసి చెప్పలేదు. ఆనంది అలా ఎందుకు దాస్తోంది?
నీతో చెప్పడానికి ఏంటంట? అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. ఒక పక్క ఆనందిని చూడకుండా తనతో మాట్లాడకుండా ఉండలేక, ఇంకో పక్క తనకేమైందో తెలియక నా తల తిరిగిపోతుందమ్మా. పోనీ హాస్టల్కి వెళ్ళి ఆనందిని అడుగుదాం రారా. ఇప్పుడే వెళ్ళొచ్చానమ్మా. నీరసంగా ఉండి పడుకుందంట. తర్వాత ఫోన్ చేస్తానని చెప్పిందంట. రే, నువ్వేం బాధపడుకో. రేపు నువ్వు నేను హాస్టల్కి వెళ్ళి ఆనందిని గట్టిగా అడిగి తెలుసుకుందాం. తన ప్రవర్తన చూస్తుంటే నా నుంచి దూరం అయిపోతుందేమోనమ్మా. తను నా నుంచి జారిపోతుందేమో అనిపిస్తోందమ్మా. ఏంటమ్మా ఇది? ఆనందితో దిగిన ఈ ఫోటో ఎలా పగిలిపోయింది ఏంటమ్మా? అమ్మా, ఫోటో పగిలితే అపశకనం అంటూ ఉంటావు కదా, ఇది కూడా అలాంటిదేనమ్మా? ఆనంది ఆపదలో ఉందా? చెప్పమ్మా, చెప్పు. అయ్యో రే, ఎందుకురా ఇంతలా కంగారు పడుతున్నావు? ఫోటో గాలికి పడుంటుంది. ఈ మాత్రం దానికి ఇలా ఆలోచిస్తావెందుకు? ఆనందికేం కాదురా. లేదమ్మా, ఆనందికి ఏదో జరగబోతుందన్న మనసు చెప్తోంది. అదే ఉండదురా. అతిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఏం కాదని చెప్తున్నానుగా, వెళ్ళు. వెళ్ళరా. ప్రసన్న, నువ్వు కూడా వెళ్ళవే. సరే రారా.